ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుకుందరు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము ప్రార్థించిన ప్రతి ప్రార్థన విన్నపము ఎలా మన జీవితంలో పొందుకోగలము అవి అన్నిటినీ దేవుడు మనకు ముందుగానే తెలియజేసి ఉన్నారు. మనకు అవసరమైనవి అన్నిటినీ అనుగ్రహించువారు ఆయనే. అయితే పొందుకునే విధానం తెలియకే అనేకులు ప్రార్థనకు జవాబును పొందుకోలేకపోతూ ఉన్నారు. ఈ వాక్య భాగంలో మనకు నేర్పిస్తున్నటువంటి విషయం, మనము కలిగి ఉన్నటువంటి అవసరతల నిమిత్తము దేవుని సన్నిధిలో లేదా మన యొక్క గృహంలో వ్యక్తిగతంగా మోకాళ్ళని ప్రార్థిస్తున్నటువంటి సమయంలో దేవుణ్ణి అడుగుచున్నటువంటి ప్రతిదీ పొందుకున్నామని మనం నమ్మిన ఎడల, ప్రార్థనలో మనం నమ్మకాన్ని కలిగి ఉంటే, అవిశ్వాసముతో కాకుండా అపనమ్మకంతో కాక దేవుణ్ణి అడుగుచున్న సమయాల్లో పొందుకున్నామనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటే నిశ్చయంగా ఆ కార్యము మీ జీవితంలో జరగడం మీరు చూడగలరు. అసాధ్యము అనుకున్నటువంటి కార్యాలు అనేకమైనవి ప్రార్థన ద్వారా సాధ్యము కాగలవు. నీవు చేయు ప్రతి విన్నపమును ఆయన ఆలకించువాడు, దానికి జవాబును నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు నేర్పించిన ప్రకారం ప్రార్థనా జీవితంలో విశ్వాసము, నమ్మకాన్ని కలిగి ఉండి దేవుని జవాబును పొందుకుందాం. దేవుడు మీ ప్రార్థనలకు జవాబును కలుగజేసి నడిపించునుగాక. ఆమేన్.